చట్నీ లేకుండా తినలేను. ఓకేరా. చట్నీ పెట్టు. ఇదిగో. ఒరే, నాకు ఆకలేస్తుందిరా, నీది నువ్వు తినరా. పరుల ఆకలి తీర్చేవాడు మనిషి, తన ఆకలి తీర్చుకునేవాడు మర మనిషి. అర్థమైందిలే, నేను మర మనిషిని కాదు, మనిషినే. తినిపిస్తాను, తిను. బావా, నిజంగా నీకు ఆకలేస్తుందా? అవును. సర్లే, నేను తినిపిస్తాను, తిను. అక్కర్లేదు, నాకేమొద్దు. అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఎందుకురా? అత్తయ్య చెప్పినట్టు వినలేదు. గో బ్యాక్. వద్దురా నాయనా, నువ్వు పెట్టవే. నువ్వు తినిపించు మావయ్య నాకు. ఆ మాయని నిన్ననగా గదిలో పెట్టాం. తిండి లేదు, కనీసం నీళ్లు కూడా లేవు. ఈ పూట కూడా తిండి పెట్టలేదనుకో, చచ్చి ఊరుకుంటుంది. ఆ తర్వాత దాని మర్డర్ కేసు మన మెడకు చుట్టుకుంటుంది. ఇద్దరం కలిసి జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అవునే, అది నిజమే. కానీ ఇంట్లో ఇంతమంది ఉండగా టిఫిన్ తీసుకొని ఆ గదిలోకి ఎలా వెళ్ళమంటావు? ఎలా అయినా వెళ్లి తీరాలి. నువ్విక్కడే ఉండు, ఎవరికంటా పడకుండా నేను వెళ్లి టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు కూడా ఎవరికంటా పడకుండా వెళ్ళిపో, సరేనా? అలాగే పద్దు, వెళ్ళి టిఫిన్ తీసుకురా. తీసుకో. చూడు, పొరపాటున కూడా దాని కట్లు విప్పకు. విప్పావనుకో, అది నిన్ను చంపైనా అక్కడి నుంచి పారిపోతుంది. చచా, అలాంటి పని నేనెందుకు చేస్తా పద్దు? కాకపోతే చిన్న డౌటు. ఏంటి అది? నోట్లో ఉన్న గుడ్డ పేలికలు తీయగానే బా 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 అని అరిస్తే నెత్తి మీద ఒక్కటి పీకు, అప్పుడు స్పృహ తప్పి పడిపోతుంది. ఓకే, అది గనక అరిచిందే అనుకో, దాని నెత్తి పగలడం ఖాయం. సరే సరే, త్వరగా వెళ్ళు. ఏంటి టిఫిన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటే ఇలా ఓపెన్ గా తింటుంటే కొన్ని దయ్యపు కళ్ళు ఆ టిఫిన్ ని చూసి దిష్టి పెడుతున్నాయంట. ఆ దిష్టి పడ్డ ఇడ్లీ తింటుంటే పాపం దీనికి కడుపు నొప్పి వస్తుందంట. అందుకే ఎవ్వరి కళ్ళు పడకుండా రహస్యంగా తిందామని తీసుకెళ్తుంది. ఓహో, అయితే త్రిపుర తినే తిండి మీద నీ చూపు పడిందన్నమాట. ఏయ్, నోర్మివే. నా చూపు కాదు, నీ చూపు పడబట్టే దానికి దిష్టి తగిలి కడుపు నొప్పి వస్తుందంట. అవును, నీ ముదనష్టపు చూపు నా తిండి మీద పడకూడదని నా గదిలోకి తీసుకువెళ్తున్నాను. అయితే వెళ్ళు, ఏ చూపు పడకుండా ప్లేట్ మొత్తం నాకే. ఏయ్, నువ్వు ప్లేట్లు నాకుతావని అందరూ ప్లేట్లు నాకుతారని పిచ్చి మోగేనా? ఏంటి, ఇంటికి చిన్న కోడలయ్యాను, ఏమన్నా చెల్లిపోతుంది, ఏం చేసినా అడిగేవారు లేరనుకుంటున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తే పొగిలిపోతాయి. ఏంటది? అదే ప్లేట్లు కింద పడితే పగిలిపోతాయి కదా. వెళ్ళి నీ పన్ను చూసుకో, మా పని మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళవే. దయ్యం ఎదురుగా ఉంటే నేనెలా వెళ్తానే? ప్రస్తుతానికి నీ గదిలోకి నువ్వు వెళ్ళవే, తర్వాత నేను పిలిచినప్పుడు వద్దు గాని. జిస్టి మొహన్ దానా, ఇది తన గదిలోకి వెళ్తుంది,
మాయా గదిలోకి వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫాలో అయితే పోలా. ఇది కొంపదీసి దాన్ని ఫాలో అవ్వదు కదా. ఎలా వస్తావో నేను చూస్తానే. మీ వెధవ నాటకం నాకు అర్థమైంది. ఆ టిఫిన్ ఖచ్చితంగా త్రిపురకి కాదు, మాయ కోసమే తీసుకుని ఉంటారు. నేను ఎదురు పడేసరికి ప్లాన్ మార్చేసి దాని రూమ్ లోకి అది వెళ్ళిపోయింది. చెప్తా, ఈ రోజు ఆ టిఫిన్ ఎలా పెడతారో, నన్ను తప్పించుకుని ఎలా తిరుగుతారో చూస్తానే. ఓసే రాక్షసి, నీకు మా మీద డౌట్ వచ్చినట్టుంది. అందుకే కాపల కుక్కలా ఎదురుగానే కూర్చున్నావు. చూస్తా ఇక్కడి నుంచి ఎలా కదలవో నేను చూస్తా. దొంగ పెళ్లి చేసుకున్న నూతన జంట, దాంతో అత్తామావలకి కడుపు మంట. అసలు ఈ దొంగ పెళ్లికి సూత్రధారి ఎవరంట? దొంగ పెళ్ళేంటి? నేనే దొంగ పెళ్లి చేసుకోలేదే. హలో, ఏంటి? నేను నువ్వు దొంగ పెళ్లి చేసుకున్నావు అనలేదు. ఓ దొంగ పెళ్లి గురించి పేపర్లో పడితేను అది చదువుతున్నానంతే. ఓ, అలా చదివావా? అలా అయితే ఓకే. ఇదేంటి దొంగ పెళ్ళి అంది? కొంపదీసి నాదే గోవిందుదా? మా ఇద్దరిది దొంగ పెళ్ళని తెలిసిపోయిందా? హలో, టెంపుల్ నుండి మాట్లాడుతున్నారా? ఏంటి, గుళ్ళో మా గోవింద్కి త్రిపురకి పెళ్లి జరిగిన రోజే వేరే వాళ్ళు దొంగ పెళ్లి చేసుకున్నారా? అది మీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? ఆ వీడియోతో మాకేం పనుంటుంది సార్? మాకేం పనిలేదు. మా దురదృష్టం, అసలు ఆ పెళ్లి ఆగిపోయిందిగా. ఇంకా ఎవరు దొంగ పెళ్లి చేసుకుంటే మాకేంటి, ఒరిజినల్ పెళ్లి చేసుకుంటే మాకేంటి? ఓరి దేవుడో, గోవిందు నన్ను దొంగ పెళ్లి చేసుకున్న విషయం గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయిందా? అర్జెంటుగా వెళ్లి ఆ దొంగ స్వామి గడికి ఫోన్ చేసి ఆ సీసీ కెమెరా సంగతి తేల్చాలి. గుమ్మడికాయ దొంగెవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఖచ్చితంగా పారిపోతావని నాకు బాగా తెలిసి. ఈ దొంగ స్వామి గడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి? త్రిపుర, అది వెళ్ళిపోయిందా? అది వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళి ఆ మైక్ టిఫిన్ పెట్టు పో. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ని ఎలా చెక్ చేయించాలి? ఒకవేళ దాంట్లో రికార్డ్ అయి ఉంటే దాన్ని అర్జెంటుగా డిలీట్ చేయించాలి. ఎలా? నిజంగా నేను గోవిందు దొంగ పెళ్లి చేసుకున్న విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? లేక పద్మావతికి విషయం తెలిసి బయటపడేలా చెయ్యాలని చూస్తుందా? సమయానికి మాయ కూడా కనిపించకుండా పోయింది.
ఇదిగో అనవసరంగా అరిచి మళ్ళీ బుర్ర మీద కొట్టించుకోకు. నువ్వు తినడానికి టిఫిన్ తెచ్చాను చూడు, కడుపు నిండా తిని హాయిగా కూర్చో. ఊహు ఊహు ఏంటే నీ తెరవా? తినకపోతే ఆకలితో చస్తావే. తరువాత నేను మా పద్దు వచ్చి నీ శవాన్ని చాపలో చుట్టి ఏదో ఒక నదిలో అలా పారేస్తాం. పీడ విరగడైపోతుంది. ఊ కాదు, అర్థమైంది కదా? మూసుకొని సైలెంట్ గా ఉండు. నువ్వు గనక అరిచావే అనుకో, ఈ కర్ర తీసుకుని నీ తల మీద ఒక్కటిస్తాను. స్పృహ తప్పుతావు. కాబట్టి అరవడానికి ప్రయత్నించకుండా మూసుకొని టిఫిన్ తిను. అర్థమైందా? వెరీ గుడ్ గర్ల్. అబ్బా, ఎంత మారిపోయావే. తోక జాడించకుండా సైలెంట్ గా ఉన్నావు. ఇది అన్యాయం, దుర్మార్గం. మీ బండారం అంతా నాకు తెలిసిపోయిందని నా బుర్ర మీద కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పడేస్తారా? అయినా ఇలా ఎన్ని రోజులు పడేస్తారమ్మా? ఏదో ఒక రోజు వదిలేయాల్సిందే కదా. అప్పుడు వెళ్ళి రంగాచారి గారికి బిలహరి మీ మనవడే అని చెప్పాననుకో, అది విన్న రంగాచారి మిమ్మల్ని బయటికి గెంటేయకుండా ఉంటాడా? ఇదిగో ఇదే, ఈ ఓవర్ యాక్షనే వద్దు అంటున్నా. ఇంట్లో ఉన్న బిలహరిగాడు మా మామయ్య గారి మనవడే అని నీకు తెలిసిపోయింది కదా. అలాంటప్పుడు నువ్వేం చేయాలమ్మా? మూసుకొని నీ పని నువ్వు చూసుకోవాలి. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేసావే అనుకో, ఇదిగో ఇలాగే కట్టేసి గదిలో పడేయాల్సి వస్తుంది. ఇలా నన్ను గదిలో ఎన్నాళ్ళు దాస్తారో నేను చూస్తాను. ఇంకో 2 రోజుల్లో మా దామిని రావడం, నన్ను విడిపించడం కన్ఫర్మ్. ఆ తర్వాత మీ అందరికీ ఉంటుంది చింతాకు పచ్చడే. ఏయ్, నోరు ముయ్యవే. ఎక్కువగా మాట్లాడావనుకో పీక పిసికి చంపి పారేస్తాను. సరే చెప్పలే. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే మా అత్తయ్య గారు మామయ్య గారు ఆ బిలహరి గాడికి దగ్గర అవ్వగానే నిన్ను వదిలేస్తాం. నేను సైలెంట్ గా ఉండను, ఓవర్ యాక్షన్ చేస్తాను అన్నావే అనుకో, తీసుకెళ్లి ఏ రైలు కిందో పడేస్తాను. పీడ వదిలిపోతుంది. ఓరి నాయను, వీళ్లతో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. ఓవర్ యాక్షన్ చేస్తే ఏ రైలు కిందో పడేసి అన్నంత పని చేస్తారు. అది సరిగాని త్రిపుర, వాష్రూమ్ కి వెళ్ళాలి. రాత్రి నుంచి కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. అర్జెంట్ త్రిపుర. ఏయ్, నిజంగా వాష్రూమ్ కేనా? ఆ వంకతో తప్పించుకోవడానికి ప్లాన్ చేసావే అనుకో, ఇదిగో ఈ కర్ర ఉందిగా, చూసావుగా? చచ్చా, నీ చేతిలో కర్ర ఉండగా నేనెక్కడికి పారిపోతాను త్రిపుర? ఒక్కసారి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. కావాలంటే వచ్చాక నా కాళ్ళు చేతులు నేనే కట్టేసుకుంటాను. మరి అంత యాక్టింగ్ అవసరం లేదులే గాని సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా రావాలి. లేదనుకో, ఇదిగో ఈ కర్రతో నీ బుర్ర పగలు కొట్టేస్తాను. వెళ్ళు. యదవా, ఎక్కడ చచ్చాడో ఏంటో. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు. మీ గోవింద్ పెళ్లి ఎలా జరిగింది? ఏం చేస్తాం సార్, అంతా మా కర్మ. నా మేనకోళ్లే మా ఇంటి కోడలు అవుతుందనుకుంటే మా గోవిందగాడు ఓ దరిద్రపు దాన్ని ఇంటి కోడలి చేశాడు. పిల్లలు ఇష్టపడ్డాక మనకిష్టం ఉన్నా లేకున్నా భరించాలిగా, అందుకే భరిస్తున్నానండి. ఏ మాయా, ఎంతసేపే లోపల? త్వరగా రా. వస్తున్నాను. ఏయ్ మాయా, త్వరగా రా.
రంగాచారి గారు 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 అయ్యో అది తప్పించుకుందా? రంగాచారి గారు రంగాచారి గారు ఏమండి ఎవరో పిలుస్తున్నట్టున్నారు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. రంగాచారి గారు రంగాచారి గారు రంగాచారి గారు రంగాచారి గారు అమ్మో ఇది తప్పించుకుంది. కొంప మునిగిపోయింది. ఇది పారిపోయింది. రంగాచారి గారు రంగాచారి గారు ఎక్కడున్నారు? హుసే పద్మావతి, నీ ఆటలు నా దగ్గర సాగువే. నా తల పగలగొట్టి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి కిడ్నాప్ చేసి గదిలో పడేస్తారా? ఇప్పుడెలా ఆపుతారే? ఒక్క నిమిషం, ఒక్క నిమిషంలో ఆ బిలహరిగాడు ఆ రంగాచారి కూతురు కొడుకని తెలియబోతుంది. నా నిజం తెలిసిన మరుక్షణం రంగాచారి నీ మెడపట్టి బయటికి గెంటేబోతున్నాడు. అది చూసి నేను దామిని పండగ చేసుకోబోతున్నాం. ఆల్ ది బెస్ట్. నువ్వు పిలుస్తావా లేకపోతే మావే గాని నేను పిలవనా? ఏంటి ఓవర్ యాక్షనా? అప్పుడంటే వెనక నుంచి కొట్టారు కాబట్టి స్పృహ తప్పి పడ్డానే. ఇప్పుడు నీ వల్ల కాదు. పులి, పెద్ద పులి. దొరికిందా పద్దు ఇది? పులంటూ పులి. ఈ పద్మావతి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మేనల్లుడి వెంట కూడా తాకనివ్వనే. మావయ్య గారు అత్తయ్య గారు వాణ్ణి మనవడిగా యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా నిజాన్ని బయట పెట్టలేడు.